హాయ్, వెల్కమ్ టు ప్రకృతి అందాలు. ఫ్రెండ్స్, ఈరోజు మా పొలంలోకి వచ్చాం ఫ్రెండ్స్. మీకు మా పొలం వీడియో అన్నీ చూపిస్తాను, వ్యూ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఏంటి ప్రకృతి అందాలని ప్రకృతి గురించి చూపించకుండా మామూలు వీడియోస్ తీస్తుంది ఇవిడే అనుకుంటున్నారేమో. నాకు బయటికి రావడానికి కుదరట్లేదు ఫ్రెండ్స్, అందుకే ఈరోజు పొలంలోకి వచ్చాను. మా పొలం చుట్టూ ఉన్న వ్యూ మొత్తం మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా ఆకుమడి. ఈరోజు ఆకుమడిలో ఓదలో అలాగే కలుపు ఉందని కలుపుకి మందులు తీసుకుని వచ్చాం ఫ్రెండ్స్. మా పొలం చుట్టూ ఉన్న వ్యూ చూపిస్తాను, చూడండి. చుట్టూ పచ్చని ప్రకృతి, పామాయిల్ తోటలు, జాడి మడులు చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇది మా ఆకుమడి, అది మొత్తం మా పొలం ఫ్రెండ్స్. నవధాన్యాలు వేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మా పొలాన్ని, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదేమో జాడు, ఇది ఆకుమడి. ఇది మా మామగారు వాళ్ళది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మొత్తం జీలగా. మేమేమో మా పొలంలో నవధాన్యాలు వేసాము, అయితే మా మామగారు జీలగ వేశారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాగుంది కదా, పచ్చని ప్రకృతి, చుట్టూ పామాయిల్ తోటల్లో. అదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అది కొబ్బరి తోట. చాలా పచ్చగా ఉంటుంది ఫ్రెండ్స్, వ్యూ మొత్తం చాలా అందంగా ఉంటుంది. చుట్టూ పచ్చటి వాతావరణం, పచ్చటి ప్రకృతి, ఎటు చూసినా పచ్చదనమే ఫ్రెండ్స్. ఎటు చూసినా పచ్చని ప్రకృతి. పొలాల్లోకి వస్తే పొలంలో నుంచి ఇంటికి వెళ్ళాలనిపించదు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది వ్యూ. పల్లెటూరు వాళ్ళు అయితే చక్కగా, మా సైడ్ వాళ్ళు అయితే పొలాల్లోకి చక్కగా సర్ది కట్టుకుని వచ్చి పొలంలో పని చేసుకుని మాటలు చెప్పుకుంటూ సర్ది తింటూ హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. ఆ కబుర్లు చెప్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మా ఆకుమడి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి నవధాన్యాలు వేసామన్నమాట. అక్కడక్కడ జీలగ మొక్కలు, పెసరు, తోటకూర, పిల్లిమిసర్లు, అన్నీ నవధాన్యాలు అంటే అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అన్నీ వేసాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మా బోరుకి వేసిన మోటార్ సెట్ అవన్నీ ఈ రూమ్లో ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మా బోరు. పొలానికి ఈ బోరు నుంచి వాటర్ వెళ్తాయి ఫ్రెండ్స్. ఇది మోటార్ సెట్ అయి పెట్టుకోవడానికి. చూస్తున్నారు కదా, ఇదంతా మా పొలం. గట్ల మీద కలుపు మందును పొలంలో ఆకుమడిలో మందు కొట్టదామని పొలంకి వచ్చాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మా నవధాన్యాలు వేసిన పొలం. పక్కన చక్కగా చెరువు, జీలగమళ్ళు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా ఉంటుంది ప్రకృతి. ఆయన మా మామయ్య గారు, చిన్న మామయ్య గారు, ఆయన వేరే పొలంలోనికి వెళ్తా మా హస్బెండ్తో మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఇదంతా జీలగ మళ్ళు అనమాట. మా చిన్న మామగారి పొలంలో జీలగ వేసామన్నాం కదా ఫ్రెండ్స్, ఇవన్నీ జీలగ మళ్ళు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రకృతి ఎంత పచ్చగా, ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూస్తున్నారు కదా. ఆ గాలికి జీలగ చెట్లు చక్కగా ఇలా ఊగుతా, ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన గాలి తోలుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ అండి, మా ఆయన. ఇది మా చిన్నమామ గారి ఆకుమడి. ఈ ఆకుమడికి మందు కొడుతున్నారు మా హస్బెండ్. మా మామయ్యకి కొట్టేసి మా మామయ్య ఆకుమడికి తిరిగి మళ్ళీ మా ఆకుమడికి మళ్ళీ మందు కొడతారు. చూసారా ఫ్రెండ్స్, మా హస్బెండ్ అని చక్కగా వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఆకుమడికి కూడా మందు కొడుతున్నాడు.
చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లగాలికి చక్కగా చెట్లు అలా కదులుతుంటే ఎంత అందంగా ఉందో, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. కొంచెం డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఇలాంటి వాతావరణానికి వచ్చి కూర్చుంటే మైండ్ అంతా ఫ్రెష్ అయిపోద్ది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రశాంతమైన వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే, పచ్చని ప్రకృతిని ఇష్టపడని వారు ఎవరన్నా ఉంటారు అసలు? నాకైతే ఎంత హ్యాపీగా ఉంటుందో పొలంలోకి వస్తే. ఎటు చూసిన పచ్చని ప్రకృతి, పచ్చటి వాతావరణం, చుట్టూ కొబ్బరి తోటలు, పామాయిల్ తోటలు, జనుము చేలు, ఇటు చూసారా నవధాన్యాలు వేసిన పొలం, జాడుమడులు ఎంత అందంగా ఉందో చూపు తిప్పుకోలేము ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మా ఆయన ఆకుమడికి ముందు కొడుతున్నాడు. ఎంత పచ్చటి వ్యూనో. పచ్చదనాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారు అసలు? రైతు ఇంత కష్టపడితేనే ఫ్రెండ్స్ మనం భోజనం చేయగలుగుతున్నాం. రైతు పడే కష్టానికి, రైతు చేసే చాకిరిని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో కంపల్సరీగా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి పచ్చడి ప్రకృతిని ఇష్టపడే వాళ్ళందరూ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మా హస్బెండ్ ఎటువంటి కల్మషం లేకుండా రైతులు ఒకరికొకరికి సాయం చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. అదే పల్లెటూరి వాతావరణం. కల్మషం లేకుండా ఒకరికి పొలాలకి మందు కొడతారు, మరొకరికి పొలాలకి మందులు కొడతారు. కల్మషం అనేది లేనిది